స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం బాసరలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, వీడీసీ అధ్యక్షుడు నూకం లింగారావు, ఎస్హెచ్ఓ సిఐ కిరణ్, ఎస్ఐ నవనీత్ రెడ్డి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని అన్నారు. యువకులు ముందుకు వచ్చి రక్తదానం ఇవ్వడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడి ప్రాణదాతలుగా నిలవడం స్ఫూర్తిదాయకం అని అన్నారు. సుమారు 100 మందికి పైగా రక్తదానం చేసిన యువకులకు గ్రామాభివృద్ధి కమిటీతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు వివేకానంద యువజన సంఘంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బాసర ప్రభుత్వ వైద్యాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సోదరి మనులారా అని సంబోధించిండు. ఆ ఒక్క మాటతోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్ కొట్టిండు. అంటే మనం ఇండియా వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చూసే విధానం ఎట్లుంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళని ఒక అన్నలాగానో ఒక అక్కలాగానో మనం ఇలానే సంబోధిస్తాం. అంతేందుకు ఇక్కడ మనం తిరుగుతున్న ఏరియాలో కూడా, ఇప్పుడు నేను వెళ్తున్న ఏరియాలో కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళని మాట్లాడేటప్పుడు కాక, అన్న ఇలానే మాట్లాడతాం. ఏంటంటే మనకు అదొక సాంప్రదాయం. ఇండియా అనేది చాలా సాంప్రదాయాలతో కూడుకున్నది కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా ఒక రెస్పెక్ట్గానే మాట్లాడతాం. అదర్ దెన్ వేరే కంట్రీలతో కంపేర్ చేసుకుంటే మనం మాట్లాడేది మాత్రం చాలా బాగుంటుంది. అయితే స్వామి వివేకానంద ఇది కూడా చెప్పాడు, కెరటం నా ఆదర్శం. ఎందుకు మన లేచి పడినందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. అంటే మనం ఒకటి ఏదైనా ప్రయత్నిస్తుంటాం, ప్రయత్నించినప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఏది అయిపోదు. ఇంకోసారి ప్రయత్నించాలి. 2, 3 సార్లు, 4 సార్లు, 5వ సారన్నా మనం గెలిచే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ మహమ్మద్ గజ్నీ మన ఇండియా పైన 17 సార్లు దండయాత్ర చేస్తాడు. 17th టైం దండయాత్ర చేసినప్పుడు వచ్చినప్పుడు ఒకసారి గెలుస్తాడు, ఓడిపోతాడు. బాసర్ గ్రామంలో 2014 నుంచి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ రౌండ్ అబౌట్ 100 to 110 యూనిట్స్ మధ్యలో ఇస్తున్నారు. ఈ గ్రామానికి మేము ఎంతో రుణపడి ఉన్నాము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి. ఇలానే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. మెయిన్ ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ ఇచ్చిన లాభాలు ఏంటి అంటే ఫ్రెష్ బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎవరైతే డొనార్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన 21 daysకి బ్యాక్ అవుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాళ్ళు బ్లడ్ ఇవ్వచ్చు. బ్లడ్ ఇచ్చుడ కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపీ కంట్రోల్ అవుడు, ప్లస్ హెల్తీగా ఉండు, ప్లస్ మెయిన్లీ ఏంటి అంటే ఇంకొకళ్ళకు మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మాకు ఇస్తే ఏంటంటే మేము 3 యూనిట్స్ కలెక్ట్ చేస్తాం. ఒక్క పేషెంట్ దగ్గర 300 ml కలెక్ట్ చేస్తాము. మేము కాంపోనెంట్ సపరేట్ చేస్తాము. సపరేట్ చేసి ఎవరికి అయితే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తాము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద బాసర్ విలేజ్ ఫర్ గివింగ్ ఎ సచ్ డొనేషన్ ఫర్ ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ అలాట్. ఈరోజు బాసర గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ జ్యోతి ప్రజ్వలన అయింది. మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం కూడా మేము రక్తదాన శిబిరం నిర్వహిస్తాం. అందులో భాగంగా 2011లో మా యొక్క స్వామి వివేకానంద యూత్ స్టార్ట్ అయింది. 2014 నుండి కంటిన్యూస్ గా 2026 వరకు కూడా 800 పైన యూనిట్స్ మేము గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్కి ఇవ్వడం జరిగింది. అది చాలా మందికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మేము యువతకు ఏం పిలిపిస్తున్నామంటే ఇక ముందు కూడా మనం ఇచ్చినటువంటి రక్తం చాలా మందికి ఉపయోగపడుతుంది, ఆపదలు ఉన్న వారికి. అలా మనం ఇంకా ఎక్కువ మంది యువకులు ఇందులో భాగ్యస్వాములు కావాలని మేము యువతకు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి చెప్పడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేశాము. ఈ సంవత్సరం కూడా ఇప్పటికీ ఇంకా 40 పైన ఇచ్చారు. ఇంకా రన్నింగ్ లోనే ఉంది. మన బాసర గ్రామానికి నూతనంగా వచ్చినటువంటి సర్పంచ్ గారు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ అందరూ కూడా ఇందులో భాగ్యస్వాములు అయినరు. మరి ఎస్ఐ గారు కూడా ఇక్కడికి కొత్తగా రావడం జరిగింది. ఆ ఎస్ఐ గారు కూడా మంచి స్పందన, ఆయన కూడా యువతకు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మా యువకులందరూ కూడా ఇన్ని రోజులైనా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా
ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన పని ద్వారా వాళ్ళ యొక్క సహాయం చేస్తున్నారు. అంత ఆ యొక్క శుభ్రం చేసుకోవడం కానీ, అందులో కూడా ఊర్లో తిరిగి ప్రతి ఇంటింటికి తిరగడం కానీ, ఇట్లా స్వామి వివేకానంద ఆ యొక్క మంచి విషయాలని అందరికీ మోటివేషన్ చేయాలి, అందరూ కూడా బాగుండాలి అని మేము మా యొక్క స్వామి వివేకానంద యువజన సంఘం తరఫున బాసర యువకులందరికీ కూడా ఇందులో భాగ్యస్వాములు కావాలని మేమందరికీ ఈ యొక్క స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మన ఈ యొక్క మహనీయుడి ఆశయ సాధన కోసం మా బాసర యువకులు చాలా ముందుండి ఈ వివేకానంద జయంతి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నారు. ఇందులో 2014 నుండి ఎంతో మహత్తర కార్యము రక్తదానము, అన్నిట్లో మంచి దానము రక్తదానము. ఒక్క రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి మనం సేవ చేసినట్టయితాము. ఒక ప్రాణము మనం ఇచ్చే ఈ రక్తదానము ఇంకో ప్రాణాన్ని నిల్చోబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాలు మరియు దీంట్లో భాగంగా వివేకానంద జయంతి శుభ సందర్భంగా మరి పిల్లలకు యువకులకు ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేయడం వల్ల మా యొక్క యువకులందరికీ నేను మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.